అభిషేకం చేసిన తరువాత కూడా ఒక రాతి విగ్రహానికి నిజమైన మనుషుల్లాగా చెమటలు పట్టడం ఎక్కడైనా చూశారా? ఆంధ్రప్రదేశ్లోని కదిరి క్షేత్రంలో ఇది ఇప్పటికీ జరుగుతున్న ఒక సజీవ అద్భుతం. హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత స్వామివారి ఉగ్ర జ్వాలలకు సృష్టి అంతా వణికిపోయింది. ఆ భయంకరమైన కోపంతోనే అడవుల్లో తిరుగుతూ కదిరి అంటే చండ్ర చెట్లు ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి స్వామి శాంతించారు. అందుకే ఈ ఊరికి కదిరి అనే పేరు వచ్చింది. ఇక్కడ మూలవిరాట్ విగ్రహం ఏ శిల్పి చెక్కినది కాదు, ఇది ఒక స్వయంభూ మూర్తి. ఇక్కడ అర్చకులు స్వామివారికి అభిషేకం పూర్తి చేసి పట్టు వస్త్రంతో ఎంత తుడిచినా మళ్లీ విగ్రహంపై మానవ శరీరానికి పట్టినట్లు చెమట బిందువులు వస్తూనే ఉంటాయి. స్వామివారిలోని ఉగ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదనటానికి ఇదే నిదర్శనమంటారు. 8 చేతులతో ఉగ్ర రూపంలో ఉన్న తొడపై లక్ష్మీదేవి ఉండటం వల్ల స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షమయ్యాడు. స్థానికులు ఈ స్వామిని ఎంతో ప్రేమతో కాటమరాయుడు అని పిలుచుకుంటారు. ఇక్కడి రథోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ మహిమాన్వితమైన అద్భుతం మీకు నచ్చితే కామెంట్స్లో ఓం ఖాద్రి లక్ష్మీ నరసింహాయ నమః అని టైప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.